ఓం సాయిరామ్. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాబా గారి దయ వలన ఎప్పుడూ ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని, మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకుని వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే, బిడ్డ, నీ చుట్టూ ఏదో జరుగుతోంది తల్లి. నువ్వు చూసి తట్టుకోగలవో లేదో నాకు మాత్రం భయంగా ఉంది. భయం వేస్తోంది. ఎందుకంటే నువ్వు వాటిని తట్టుకోగలవా? భరించగలవా? అని తలుచుకుంటేనే భయం వేస్తోంది. ఎవరో వస్తున్నారో, ఏదో చేస్తున్నారో, కన్ను రెప్ప కూడా కొట్టకుండా, కన్ను రెప్ప వెయ్యకుండా నువ్వు మెలకువగా ఉండి అంతా చూడాల్సిందే, అంతా గమనించాల్సిందే. నీ చుట్టూ ఏం జరగబోతుంది, ఎవరు వస్తున్నారో, ఏం చెయ్యబోతున్నారో ప్రతి ఒక్కటే కూడా తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే ఈ సందేశం, ఈ వీడియో నీ ముందుకు వచ్చింది, నీ కంట పడింది, నీ చెవిని పడుతోంది అంటే ఇది యాదృచ్ఛికం కాదు. నువ్వు ఎన్నుకోబడ్డావు కాబట్టి, ఎంచుకోబడ్డావు కాబట్టి, సెలెక్ట్ అయ్యావు కాబట్టి ఈ వీడియో నీ ముందుకు వచ్చింది, నువ్వు చూడగలుగుతున్నావు. ఇది ఎవరినైతే సెలెక్ట్ చేసుకోకుండా ఉంటానో వాళ్లకు ఈ వీడియో కనబడదు, పక్కకి తప్పుకుంటుంది, పక్కకి స్కిప్ అయిపోతుంది. అలా నీ ముందుకు వచ్చిందంటే ఖచ్చితంగా ఈరోజు సాయి నిన్ను ఎంచుకున్నాడు, నీతో ఏదో చెప్పాలనుకుంటున్నాడు, నిన్ను ఏదో హెచ్చరించాలనుకుంటున్నాడు, నీకు కొన్ని జాగ్రత్తలు చెప్పాలి అనుకుంటున్నాడు. అలాగే ఖచ్చితంగా నీ సాయి జాగ్రత్తలను నువ్వు అందుకుని తీరాలి అని అంటున్నాడు. మరి వీడియోని మాత్రం ఎక్కడా కూడా ఒక్క మాటను కూడా వదులుకోకు. నీ సాయి మాటను, ఒక్క మాటను కూడా వదులుకోకుండా మనసు లోతుల్లోకి తీసుకున్నావు అని అంటే గనుక నీ జీవితానికి ఒక మార్గదర్శకంగా నేను నిలుస్తాను, నిన్ను నడిపిస్తాను. లేదా అలా కాదు, వదులుకున్నావు అంటే ఏ కారణం చేతన నిర్లక్ష్యంతోనో, లేదంటే ఏముందులే అని వదులుకున్నావంటే నిజంగా నీ అంత దురదృష్టవంతరాలు ఇంకొకరు ఉండరు. వెక్కి వెక్కి ఏడవాల్సిన రోజు ముందుంది. అసలు ఈ రోజు నీ జీవితానికి ఒక అతి పెద్ద మలుపు అని చెప్తాను బిడ్డ. అతి పెద్ద మలుపుకు సంబంధించిన ఒక సందేశం ఈరోజు. ఈ సందేశాన్ని, ఈ వీడియోని ఒక్క 10 నిమిషాలు వినే ప్రయత్నం అయితే చెయ్యి. మనసు లోతుల్లోకి తీసుకునే ప్రయత్నం అయితే చెయ్యి. ఎన్ని పనులు చేస్తున్నా అన్ని పక్కన పెట్టేసే. ఎందుకంటే నీ జీవితం మారబోతుంది ఇప్పుడు, ఈ క్షణం. కాబట్టి నీ సాయి ఆజ్ఞాపిస్తున్నాడు, తప్పకుండా నువ్వు చూసి తీరాలి అని నిన్ను శాసిస్తున్నాడు. ఎందుకంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా నువ్వు చూడకుండా పక్కకు పోయావు అంటే కూడా చాలా బాధపడతావు, చాలా నష్టపోతావు. నీ జీవితంలోకి వస్తున్న ఎన్నింటినో కోల్పోతావు. నీ జీవితంలోకి వస్తున్న, నిన్ను బాధ పెట్టబోతున్న వాటిని తెలియక ఆహ్వానిస్తావు. వాటి వల్ల ఎన్నో చిక్కులు పడతావు. కాబట్టి జాగ్రత్త అంటూ బాబా గారు ఈరోజు ఒక నిగూఢార్థం దాగి ఉన్న ఒక హెచ్చరికతో కూడినటువంటి సందేశంతో వచ్చారండి. బాబా గారు ఎందుకు ఇలా చెప్తున్నారో ఖచ్చితంగా తెలుసుకొని తీరాల్సిందే. బాబా గారి మాటల వెనక ఎంతో అర్థం ఉంది, పరమార్థం దాగి ఉందంటే. బాబా గారి మాటల్ని మనం గనక అందుకున్నాము, బాబా గారి సందేశాలను అందుకొని బాబా గారి అడుగు జాడల్లో నడుచుకుంటూ వెళ్ళి ఒక్కసారి బాబా గారి గొడుగు నీడ కిందకి చేరాము అంటే ఇక అంతటితో అంతమైపోతాయి మన కష్టాలు, కన్నీళ్లు, బాధలు, దరిద్రం ప్రతి ఒక్కటి. ఎందుకంటే బాబా గారు తన రక్షణ వలయంలో మనల్ని ఉంచుతారు. బాబా గారు మన ఎదుట ఉండగా ఏవైనా మన దరి చేరగలవా? మనల్ని కష్టపెట్టేవి, ఇబ్బంది పెట్టేవి, బాధ పెట్టేవి కదా. కాబట్టి మనం బాబా గారి ప్రతి మాట మనసు లోతుల్లోకి తీసుకుని ఆయన అడుగు జాడల్లో నడిచాము అంటే సాక్షాత్తు ఒక కన్నతల్లి బిడ్డని ఎలా కాపాడుకుంటుందో బాబా గారు కూడా తన బిడ్డల్ని, భక్తుల్ని అలా కాపాడుకుంటారు. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూసే ప్రయత్నం అయితే చేయండి. అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చేత్తో హైప్ కూడా చేసి మీ సపోర్ట్ అనేది అందిస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని విసిగి వేసారిపోయి ఉండొచ్చు, సరైనటువంటి రిజల్ట్ అనేది లేక. ఆఖరిసారి ఇక్కడ ఒక్కసారి ప్రయత్నించి చూడండి, కాదు లేదు అన్న మాటే ఉండదు. ఎందుకంటే ఎంత పెద్ద మొండి సమస్యను ఇచ్చినా కూడా చిటికేసినంతలో పరిష్కరించడంలో ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్నటువంటి దైవశక్తి కలిగినటువంటి గురూజీ శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి. గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ అండి. వీరి మొబైల్ నెంబర్ 96698777. ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కేవలం ఫోన్ ద్వారా, పూజల ద్వారానే. మీరు నేరుగా వెళ్లాల్సిన పని లేదు, పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని అంతకంటే కూడా లేదు. ఉన్న చోటనే కదలకుండా, మూడవ కంటికి తెలియకుండా మొండి సమస్యలు సైతం మీరు పరిష్కరించుకోవచ్చు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలు ఉన్న, థర్డ్ పర్సన్ ఉన్నా, విడిపోయే స్థితికి వచ్చిన, అత్తాకోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లం కి చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారు.
మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే, బిడ్డ, నువ్వు ఇక్కడ దాకా చేరుకున్నావంటే అది కేవలం యాదృచ్ఛికం కాదు. ఇది సాయి యొక్క సూచన, సాయి యొక్క సంకేతం. ఈ వీడియోకి నువ్వు చేరుకున్నావు అంటే అది యాదృచ్ఛికం అంతకంటే కాదు. ఇది నీకు సాయి ఇస్తున్నటువంటి ఒక అద్భుతమైన అవకాశం. నీ జీవితంలో ఒక అద్భుతమైన సమయం రాబోతోంది. దాన్ని నువ్వు ఎన్నడూ కూడా ఊహించి ఉండవు. చాలాసార్లు నీకు అనిపిస్తుంది, నా జీవితం ఆగిపోయినట్లు ఉంది, ఎంత కష్టపడినా ఫలితాలు రావటం లేదని. కానీ సాయి ఎల్లప్పుడూ కూడా సరైన సమయంలో సరైన తలుపులను తెరుస్తాడని గుర్తుంచుకో. అంతేకాదు, ఇప్పుడు నీకు ఆ సరైన సమయం రాబోతోంది. ఈరోజు సందేశం నీ విధిని మార్చబోతోంది. నువ్వు దీన్ని సాధారణంగా తీసుకోవచ్చు, కానీ దీన్ని పూర్తిగా విన్న తర్వాత నీ ఆత్మ ఈ సందేశం నీ కోసమే అని భావిస్తుంది. సాయి ఈరోజు నీకు చెప్పాలనుకుంటున్నాడు, నీ జీవితం ఒక కొత్త మలుపు తీసుకుంది. ఈ మలుపు నువ్వు ఎప్పుడో చేరాలనుకున్న చోటికి నిన్ను తీసుకువెళ్తుంది. కానీ అంతకు ముందు సాయి నిన్ను కొన్ని అనుభవాల గుండా నడిపిస్తాడు. తద్వారా నువ్వు బలంగా మారి ఆ మార్పును స్వీకరించడానికి సిద్ధంగా ఉంటావు. ఎప్పుడైనా నువ్వు గమనించావా, ఒక్కసారిగా నీకు వింతైన సంకేతాలు కనిపించడం మొదలవుతాయి. కొన్నిసార్లు ఒకే సంఖ్య మళ్ళీ మళ్ళీ కనిపిస్తుంది. కొన్నిసార్లు కలలో అసాధారణ దృశ్యాలు కనిపిస్తాయి. కొన్నిసార్లు పాత వ్యక్తి మీ జీవితంలోకి తిరిగి వస్తాడు, లేదా ఒక్కసారిగా కొత్త అవకాశం మీ ముందుకు నిలబడొచ్చు. ఇవన్నీ యాదృచ్ఛికంగా జరగవు తల్లి. ఇది సాయి యొక్క భాష. ఇవి నీ కోసం దాగి ఉన్న సందేశాలు. ఈరోజు సాయి సందేశం ఏంటో తెలుసా? ఇప్పుడు నీ అదృష్టం మారబోతోంది. చాలా కాలంగా ఉన్న అడ్డంకులు, ఇబ్బందులు ఇప్పుడు తొలగిపోతున్నాయి. నువ్వు ఒక బంగారు దశలోకి అడుగు పెట్టబోతున్నావు. అక్కడ అంతా కూడా నీకు సులభంగా మారుతుంది. నువ్వు స్వయంగా చూస్తావు, చిన్న చిన్న విషయాలు నీకు అనుకూలంగా జరగటం మొదలైపోతాయి. ఒకవేళ నువ్వు ఏదైనా పని కోసం ఇబ్బంది పడుతున్నావు అనుకో, ఒక్కసారిగా దానికి పరిష్కారం అన్నది వెంటనే ఎక్కడి నుంచో వస్తుంది. అది కూడా నిన్ను ఆశ్చర్యపరిచేలా, ఇది ఎలా సాధ్యం, ఇది ఎలా జరిగింది అని ఆశ్చర్యానికి లోనవుతావు. ఒక్కసారిగా దానికి పరిష్కారం నీ సాయి నీ ముందుంచుతాడు. లేదా ఏదో కలలు కంటున్నావు, ఒక్కసారి సాయి నీ కోసం ఆ మార్గాన్ని తెరుస్తాడు. ఇది నీ అదృష్టం తిరగబోతోంది అనటానికి సంకేతం, బిడ్డ. కానీ ఒక్క విషయం గుర్తుంచుకో, సాయి ఎల్లప్పుడూ ఓపికగా ఉండి విశ్వాసాన్ని కాపాడుకునే వారిని మారుస్తాడు. నీ జీవితం ఎప్పుడూ కూడా అద్భుతంగా ఉండేలాగా చూస్తాడు. అలాంటి వారిని ఎప్పుడూ కూడా సాయి వదులుకోడు. కష్టాల్లో కూడా ఆశను గట్టిగా పట్టుకొని ఉంటే ఈ వీడియో, ఈ సందేశం నీ కోసమే. సాయి నీ కష్టాన్ని వృధా కాకుండా చూస్తున్నాడు. ఎప్పుడూ కూడా ఎలాంటి సవాళ్లను ఎదుర్కొంటున్నా అది కేవలం నిన్ను సిద్ధం చెయ్యటానికే నీ సాయి ప్రయత్నిస్తున్నాడు. ఒక రైతు విత్తనం నాటి నేలను తవ్వి ఎరువు వేసి ఓపికతో ఒకరోజు ఆ విత్తనం మొలకెత్తుతుందని ఎదురు చూస్తాడు. అలాగే నీ సాయి కూడా నీ జీవితంలో కష్టం, ఓపిక, విశ్వాసం అనే విత్తనాలను నాటాడు. ఇప్పుడు ఆ విత్తనం ఒక సమృద్ధమైన చెట్టుగా మారే సమయం వచ్చేసింది. సాయి నీతో అంటున్నాడు, నీ సమయం మారిపోయింది. ఇప్పుడు నువ్వు ఎప్పుడో ప్రార్థించినవి నీకు ఇప్పుడు లభించబోతున్నాయి. నీకు నీ జీవితంలో సానుకూలతను తీసుకొచ్చే వ్యక్తులు కలుస్తారు. నీ పనిలో విజయం సాధిస్తావు. నీ సంబంధాలలో ప్రేమ, అవగాహన పెరుగుతాయి. మరియు అతి ముఖ్యంగా నీకు ఆత్మీయ శాంతి లభిస్తుంది. ఇటీవల నీ మనసులో ఒక వింతైన శాంతి కలుగుతోందని నువ్వు గమనించావా తల్లి? గతంలో చిన్న చిన్న విషయాలు నిన్ను ఇబ్బంది పెట్టేవి, కానీ ఇప్పుడు నువ్వు నెమ్మదిగా నీలో బలాన్ని అనుభవిస్తున్నావు. ఇది సాధారణ మార్పు కాదు, ఇది సాయి నీలో నుండి ప్రతికూలతను తొలగించడానికి ప్రారంభించాడు అనడానికి సంకేతం. నువ్వు నీలో నుండి ప్రతికూలత బయటకు వెళ్ళినప్పుడే బయట నుండి సానుకూలత నీలోకి రావటం మొదలవుతుంది. నువ్వు గమనిస్తావు తల్లి, గతంలో ఇబ్బందులు కలిగిన పనులు ఇప్పుడు సులభంగా జరగటం మొదలవుతాయి. నువ్వు ఊహించని అవకాశాలు నీకు లభిస్తాయి. సాయి ఇంకా ఇలా అంటున్నాడు, అదృష్టం మారినప్పుడు ముందు కొన్ని విషయాలు విరిగిపోతాయి, ఆగిపోతాయి, దూరం అయిపోతాయి. పాత అలవాట్లు, పాత సంబంధాలు, పాత నమూనాలు నెమ్మదిగా నీ జీవితం నుండి తొలగిపోతాయి. ఇవి నీకు నొప్పిని కలిగించవచ్చు, కానీ గుర్తించుకో తల్లి, ఇవన్నీ కొత్త ప్రారంభం కోసం స్థానాన్ని సృష్టించే విధానం. బహుశా నువ్వు గమనించి ఉండొచ్చు, కొంతమంది వ్యక్తులు నీ జీవితం నుండి దూరం అవుతున్నారు. కొన్ని అవకాశాలు చేజారిపోతున్నాయి, కొన్ని కలలు నెరవేరలేదు. కానీ చింతపడకు,
ఇదంతా జరిగింది ఎందుకో తెలుసా? సాయి నీ కోసం అంతకంటే గొప్పది, మెరుగైనది సిద్ధం చేస్తున్నాడు. కాబట్టి ఈరోజు ఈ సందేశం నీ హృదయానికి చేరితే ఇప్పుడు నువ్వు ఇక్కడ ఆగిపోకూడదు అని అర్థం చేసుకో. ఇంకా ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. ఇంకా నువ్వు బలపడాలి. అలా నువ్వు ముందుకు సాగాలి. సాయి నీ విశ్వాసం నువ్వు కలిగి ఉండాలని కోరుకుంటున్నాడు. ఎందుకంటే నీ అదృష్టం యొక్క తలుపులు ఇప్పుడు తెరుచుకుంటున్నాయి. ఇప్పుడు నీ జీవితంలో అద్భుతమైన మార్పు రాబోతోంది. ఒక్కసారిగా నువ్వు ఊహించని వ్యక్తులను కలుస్తావు. నీకు సరైన దిశను చూపించే వ్యక్తులను నీ జీవితంలోకి వస్తారు. మరియు అతి ముఖ్యంగా నీకు చాలా కాలంగా ఎదురు చూస్తున్నది నీకు లభిస్తుంది. సాయి ఎల్లప్పుడూ సరైన సమయంలో సరైన బహుమతి నీకు అందిస్తాడు. అంతేకాదు, ఈ సందేశం దానికి అతి పెద్ద నిదర్శనంగా నువ్వు భావించు. ఎందుకంటే సాయి నీ సందేశాన్ని నీకు చేర్చాడు. సాయి నీ అదృష్టాన్ని మార్చాలని నిర్ణయించినప్పుడు మాత్రమే అది నీ ముందుకు వస్తుంది, నీ మనసులో మార్పులను తెస్తుంది. గతంలో నువ్వు విషయాల గురించి గందరగోళంగా ఉండేదానివి. ఇప్పుడు నీకు స్పష్టత రావటం మొదలైందని నువ్వు గమనిస్తావు. గతంలో నిర్ణయాలు తీసుకోవటానికి చాలా భయపడేదానివి. ఇప్పుడు ఆ నిర్ణయాలలో ధైర్యాన్ని అనుభవిస్తున్నావు. ఇది సాధారణ మార్పు కాదు. ఇది నీలో దైవిక శక్తి పనిచేయటం ప్రారంభించిందని అర్థం. నీ ఆలోచన యొక్క తరంగాలు మారుతున్నాయి తల్లి. అంతేకాదు, నీలోని తరంగాలు మారినప్పుడు నీ వాస్తవికత కూడా మారటం మొదలవుతుంది. సాయి నిన్ను ఒక కొత్త దిశలో నెట్టేస్తున్నాడు. కొన్నిసార్లు నీకు అనిపించవచ్చు అంతా నీకు వ్యతిరేకంగా జరుగుతోందని. కానీ నిజమేంటో తెలుసా? సాయి నిన్ను నీ నిజమైన మార్గం వైపు తీసుకెళ్తున్నాడు. ఆలోచించు. నువ్వు పాత పనుల్నే చేస్తూ ఉంటే మరి కొత్త అవకాశాలు నీకు లభించేవా? ఎప్పుడు కూడా ఆ పాత విషయాలు, పాత ఆలోచనల దగ్గరే ఆగిపోతే, పాత అవకాశాల దగ్గరే ఆగిపోతే కొత్తవి నువ్వు అందుకోగలవా? వాటి కోసం ప్రయత్నం చేసినప్పుడే కదా పాతవి దూరం అవుతాయి. కొత్త వాటి కోసం ప్రయత్నం చేసినప్పుడే కదా పాతవి దూరం అవుతాయి. అందులో భాగమే ఇప్పుడు నీ జీవితంలో జరుగుతోంది. ఆలోచించు. పాత పనుల్ని చేస్తూ ఉంటే నీకు కొత్త అవకాశాలు లభించేవా? అందుకే సాయి ముందు పాత మార్గాలను మూసివేసి కొత్త తలుపులను తెరుస్తున్నాడు. ఈరోజు నీకు కూడా ఇలాంటిదే జరుగుతోంది. ఏదో పాతది ముగిసిపోతుందని భయపడుకో. ఇది అదృష్టం యొక్క కొత్త అధ్యాయం ప్రారంభం అవుతుందని అర్థం చేసుకో. సాయి యొక్క సందేశం చాలా స్పష్టం బిడ్డ. భయపడుకో. నిన్ను వదిలేసింది నీది కాదు. నీకు రాబోయేది ఎప్పటికీ నీదే. కొన్నిసార్లు నీకు అనిపిస్తుంది నా కష్టమంతా వృధా అయిపోతోందని. కానీ నిజమేంటో తెలుసా? సాయి నీ చిన్న చిన్న కష్టాన్ని కూడా లెక్కలోకి తీసుకుంటున్నాడు. నీ ప్రతి ప్రయత్నం నీ విధిని మార్చడానికి ఇంధనంలా పనిచేస్తున్నాడు. సమయం వచ్చినప్పుడు సాయి నీకు దానికంటే రెట్టింపును ఇస్తాడు. ఇటీవల నీ చుట్టూ కొన్ని వింతైన సంఘటనలు జరుగుతున్నాయని నువ్వు గమనిస్తావు. ఒక్కసారిగా పాత కళ గుర్తొచ్చింది. ఒక ప్రత్యేక వ్యక్తితో ఒక్కసారిగా కలవటం జరిగింది. లేదా ఎక్కడో సాయి పదే పదే నిన్ను పిలుస్తున్నట్లు, తలుస్తున్నట్లు అనిపిస్తోంది. ఇవన్నీ సంకేతాలు నీ అదృష్టం దైవిక పదం ప్రకారం మారుతోందని. ఇప్పుడు నీకు ప్రశ్న, ఏమని? బాబా, ఈ మార్పును నేను ఎలా స్వీకరించాలి? ముందుగా నీ మనసుని బహిరంగంగా ఉంచాలి తల్లి. సాయి నీ కోసం కొత్తది సృష్టించినప్పుడు అది తరచూ నీ అంచనాలకు భిన్నంగా ఉంటుంది. నువ్వు ఊహించలేవు. బహుశా నువ్వు ఒక నిర్దిష్ట ఉద్యోగం నుండి సంతోషం పొందుతాను అని భావించి ఉండొచ్చు. కానీ సాయి నీకు ఆ ఉద్యోగం కంటే మెరుగైన అవకాశాన్ని ఇస్తాడు. బహుశా నువ్వు ఒక నిర్దిష్ట వ్యక్తితో సంతోషంగా ఉన్నానని భావించవచ్చు. కానీ నీ సాయి అంతకంటే మెరుగైన వ్యక్తిని కల్పిస్తాడు. అందుకే సాయి నీ దగ్గర నుండి కేవలం ఒక విషయం కోరుకుంటున్నాడు, విశ్వాసం. నువ్వు విశ్వాసం కలిగి ఉంటే ప్రతి విషయం సరైన విషయంలో నీ కోసం జరుగుతుందని నువ్వు చూడగలుగుతావు. నువ్వు గుర్తించుకో బిడ్డ, అదృష్టం బయట నుండి మాత్రమే మారదు. అదృష్టం ముందుగా నీలో నుంచి మారుతుంది. నీ ఆలోచనలు మారిన కొద్దీ నీ జీవితం కూడా మారుతుంది. నీ కోసం మంచి రోజులు రాబోతున్నాయి అని నువ్వు ఆలోచించడం ప్రారంభించినట్లయితే అవి నిజంగా రాబోతున్నాయని అర్థం చేసుకో. సాయి నీ తరంగాలను పట్టుకుంటాడు, నీ ఆలోచనలు పట్టుకుంటాడు. నిరంతరం కూడా నీ ఆలోచనలు ప్రతికూలంగా ఉంటే సాయి అలాంటి పరిస్థితులనే ఇస్తాడు, ఆకర్షించేలా చేస్తాడు. కానీ నువ్వు సానుకూలంగా ఆలోచిస్తే సాయి నీకు అదే అవకాశాలను ఇస్తాడు. ఈరోజు సాయి యొక్క సందేశం స్పష్టం. నీ తరంగాలు ఇప్పుడు మారిపోతున్నాయి. ఇప్పుడు నువ్వు ఆ శక్తిలోకి వచ్చేసావు. అక్కడ నీకు ఒక ధైర్యం లభిస్తుంది. నువ్వు చేసే ప్రతి పనికి గుర్తింపు లభిస్తుంది. సాయి నీ అదృష్టాన్ని మార్చినప్పుడు ముందుగా అది నీకు ఎలా ఉంటుందంటే ఒంటరిగా ఉన్నాను అన్న భావన కలిగిస్తుంది. నువ్వు ఎప్పుడు కూడా ఒక ఉన్నత శక్తితో సంబంధం కలిగి ఉన్నావు. ఆ శక్తి నీ కోసం మార్గాలను సృష్టిస్తోంది. అది సాయి శక్తి. ఇప్పటి నుండి నువ్వు
నీకు కలలు ఉండవు, నీ జీవితంలోకి నిజంగా రాబోతున్నాయి. కానీ ఒక విషయం గుర్తించుకో తల్లి, కొత్త అధ్యాయం ప్రారంభమైనప్పుడు ఓపిక, విశ్వాసం అవసరం. నువ్వు ఎంత విశ్వాసం కలిగి ఉంటావో అంత త్వరగా నీకు ఫలితం లభిస్తుంది. సాయి చెప్తున్నాడు, నీ ఎదురుచూపు ఇప్పుడు ముగియబోతోంది, నీ ప్రార్థనలు వినబడ్డాయి, నీ కష్టం ఇప్పుడు ఫలితాలను ఇవ్వబోతుంది, నీ విధి ఇప్పుడు మారిపోతుంది. బిడ్డ, నీకు ఇప్పుడు స్పష్టంగా అర్థమై ఉంటుంది సాయి నీ కోసం ఎంత పెద్ద పథకాలని రూపొందించాడో. నీ సమస్త సంఘర్షణలు, నీ కష్టం, నీ ప్రార్థనలు ఇప్పుడు ఫలితాలను ఇవ్వబోతున్నాయి. కేవలం విశ్వాసం కలిగి ఉండు, నమ్మకం కలిగి ఉండు, సానుకూలంగా ఉండాలని గుర్తించుకో. నీ అదృష్టం ఇప్పుడు మారిపోయింది, నీ కోసం కొత్త అధ్యాయం తెరుచుకుంది. నువ్వు ఈ సందేశాన్ని పూర్తిగా విన్నట్లయితే సాయి నిజంగా నిన్ను ఎన్నుకున్నాడని నువ్వు అర్థం చేసుకో. ఈ దైవిక సందేశం సాయి స్వయంగా నీకు చేర్చాడు. నువ్వు ఇక్కడికి చేరుకోవటం అంటే ఎన్నుకోబడ్డావు అనటానికి నిదర్శనం. అవును తల్లి, నువ్వు సరిగ్గా విన్నావు. ఈ సందేశాన్ని చూడగలిగిన నువ్వు విశ్వం ఎన్నుకున్న వారే అవుతారు. మిగిలిన వారు ఈ వీడియోను చేరుకోలేరు, చూడలేరు. ఎందుకంటే వారి ఆత్మ, మనసు ఇంకా సిద్ధం కాలేదు. కానీ నువ్వు సిద్ధంగా ఉన్నావు. నీ ఆత్మ జాగృతం అవుతోంది. నీ జీవితంలో ఇప్పుడు కొత్త అధ్యాయం తెరుచుకోబోతోంది. నీ పేరు పిలువబడలేదు, కానీ నీ ఆత్మ, నీ మనసును పిలువబడింది. నువ్వు ఇక్కడ నీ జీవితంలో క్షణంలో ఒక అదృశ్య తలుపు తెరుచుకోబోతోంది. ఇప్పటి నుంచి కూడా మంచి విషయాలన్నీ మారిపోతాయి. సంఘటనలు వేగవంతమవుతాయి. ఆగిపోయినవి ఇప్పుడు ప్రవహించటం మొదలవుతాయి. ఎందుకంటే సాయి ఇప్పుడు నీ సహాయానికి చురుగ్గా మారిపోయాడు. నీలో ఒక శక్తి ఉంది, ఒక వెలుగు ఉంది. దాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేకపోవచ్చు, కానీ ఇప్పుడు ఆ వెలుగును గుర్తించే సమయం వచ్చేసింది. సాయి నీతో ఇలా అంటున్నాడు, బిడ్డ, నీ ఆత్మ చాలా భరించింది, కానీ ఇప్పుడు నీకు సమాధానం ఇచ్చే సమయం వచ్చేసింది. నువ్వు రాత్రిళ్ళు పగళ్ళు అడిగిన ప్రశ్నలు, హృదయపూర్వకంగా చేసిన ప్రార్థనలు, ఈరోజు వాటికి జవాబు లభించబోతోంది. నువ్వు విశ్వాసాన్ని కోల్పోయి ఉండొచ్చు, ఎదురు చూస్తుండగా అలసిపోయి ఉండొచ్చు, కానీ విను తల్లి, నిన్ను వదిలేయలేదు, నిన్ను సిద్ధం చేస్తున్నా. ఈరోజు సందేశం సాధారణమైంది కాదు. ఈరోజు జరుగుతున్నది ఒక నీ సాయికి, నీ శక్తికి మధ్య ఒక పోరాటం జరుగుతోంది. ఎందుకంటే నువ్వు ఒక ప్రత్యేకం. ఈ వీడియో ప్రతి ఒక్కరికి కనిపించదు, ఈ సందేశం ప్రతి ఒక్కరికి వినిపించదు. ఎన్నుకున్న వారికి మాత్రమే. ఇంకా లౌకిక భ్రమల్లో చిక్కుకున్న వారు, తమ మనసు, ఆత్మ పిలుపును వినలేని వారు ఈ సందేశాన్ని పూర్తిగా చూడలేరు. కానీ నువ్వు ఇక్కడి వరకు ఉన్నావు అంటే నీ ఆత్మ ఇప్పుడు జాగృతమైంది. నీ కోసం సాయి యొక్క మార్గాలు తెరుచుకోవటం మొదలైపోయాయి. యాదృచ్ఛికాలు ఇప్పుడు సంకేతాలుగా మారిపోతాయి. మరి నీ మనసులో ఉన్న ప్రశ్నలు ఇప్పుడు నెమ్మదిగా విడిపోతాయి. ప్రతి జవాబు ఒక అనుభవ రూపంలోకి వస్తుంది. ప్రతి సమాధానం బయట కాదు, నీలోనే లభిస్తుంది. బిడ్డ, నువ్వు నీతో నువ్వు సంబంధం కలిగినప్పుడు ఎలాంటి భ్రమ, భయం లేదా దుఃఖం నీ దగ్గరికి రాదు. ఎందుకంటే అప్పుడు నువ్వు అర్థం చేసుకుంటావు, నువ్వు ఎన్నుకోబడ్డావని. కేవలం నువ్వు ప్రత్యేకం కాదు కాబట్టి, ఇతరుల మార్గాన్ని కూడా వెలిగించడానికి సిద్ధంగా ఉన్నావు కాబట్టి. ఇది ఆ దైవిక యొక్క పిలుపు. అద్భుతం. సాయి యొక్క పిలుపుతో అద్భుతంగా మారబోతున్నావు. ఎటు వెళ్తున్నావో నీకు తెలియకపోవచ్చు, కానీ నీ ప్రతి అడుగును ఒక అదృశ్య శక్తి నీ ఆత్మ యొక్క నిజమైన ఉద్దేశం వైపు మళ్లిస్తుంది. సాయి ఎప్పుడూ పదాలతో మాట్లాడడు, భావనలతో మాట్లాడతాడు. కొన్నిసార్లు అపరిచితుడే మాటల్లో, కొన్నిసార్లు ఒక్కసారిగా కనిపించే పాత వస్తువులు, మరియు కొన్నిసార్లు ఈ వీడియో లాంటి ఒక మాధ్యమంలా నేను పిలుస్తాను. ఇక్కడ నువ్వు పిలువబడ్డావని అర్థం. ఈ సందేశం ప్రతి ఒక్కరికి కనిపించదు బిడ్డ. దీన్ని చూడగలిగిన వారు కొందరు, ఎన్నుకోబడిన ఒక మనిషి మనసు, ఆత్మలు మాత్రమే. ఇది సాధారణ సందేశం కాదు బిడ్డ. ఇది ఒక జాగృతి, ఒక ఆహ్వానం. అంతా చూసే శక్తి నుండి ఆ శక్తి నువ్వు కోల్పోయినప్పుడు కూడా నిన్ను తెలుసుకుంటుంది. నీ జీవితంలో వచ్చిన బాధ యాదృచ్ఛికంగా రాలేదు. నువ్వు ఓడిపోవటానికి కారణం కేవలం నీ దురదృష్టం కాదు. ఆ ఓడిపోవటం కూడా ఒక సిద్ధం చెయ్యటంలోనే ఉంది. ఆ సిద్ధం చెయ్యటాని కోసమే అంత ఓడిపోవటానికి కూడా కారణం అవుతుంది. నిన్ను పాత బంధనాల నుండి విడిపించి కొత్త ఉద్దేశం వైపు, కొత్త దారి వైపు నడిపించటానికి. నువ్వు తరచూ ఇలా భావించి ఉండొచ్చు, ప్రజలు నిన్ను అర్థం చేసుకోరని, నీ అనుబంధాన్ని చూడలేరని నీ హృదయం బాధపడుతూ ఉంటుంది. ఎప్పుడు కూడా ముక్కలైపోతూ ఉంటుంది, బద్దలైపోతూ ఉంటుంది. కానీ ఎప్పుడైనా ఆలోచించావా? బహుశా నీ ఆత్మ చాలా లోతైనది కాబట్టి, బహుశా నువ్వు కేవలం ఈ భూమికి చెందిన వారు కాబట్టి నువ్వు ఉన్నత శక్తులతో సంబంధం కలిగి ఉన్నావు.
నువ్వు కేవలం జీవించటానికి జన్మించిన లక్షల మంది ఆత్మలలో ఒకదానివి కాదు. నువ్వు ఏదో మార్చటానికి వచ్చిన, ఏదో ఒక ప్రత్యేకం చెయ్యటానికి పంపబడిన ఒక వ్యక్తివి. అందరి జీవితంలో సౌకర్యం ఉన్నప్పుడు నీ జీవితంలో సంఘర్షణ ఉంది. అందరికీ సులభంగా అంతా లభించినప్పుడు నీకు ప్రతిదీ నెమ్మదిగా మరియు పొందటానికి ముందు ఏదో కోల్పోవాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు సాయి చెప్తున్నాడు, ఇక చాలు తల్లి, ఇప్పుడు నీ సమయం వచ్చింది. నువ్వు సంవత్సరాలుగా ఎదురు చూసింది ఇప్పుడు నీకు లభిస్తుంది. బహుశా నువ్వు ఇటీవల చాలా అలసట, అసంపూర్ణత, భయం లేదా ఆందోళన అనుభవించి ఉండొచ్చు. కానీ తెలుసుకో తల్లి, ఇవన్నీ సంకేతాలు. నీ ఆత్మకు ఏదో పెద్దది జరగబోతోందని తెలుసు. నీ ఆందోళన ఎందుకంటే సాయి నీ పేరును పిలిచాడు. ఇప్పుడు నువ్వు నిజమైన ఉద్దేశాన్ని పూర్తి చేయకుండా నిద్రపోలేవు. నీకు అనిపించొచ్చు, నాకేం ప్రత్యేకత ఉంది బాబా అంటూ. సాయి నిన్ను ఎందుకు ఎన్నుకున్నాడు తెలుసా? సాయి ఎప్పుడూ కూడా అత్యంత నిశ్శబ్దమైన, అత్యంత బద్దలైపోయిన, అత్యంత సున్నితమైన ఆత్మలనే ఎన్నుకుంటాడు. ఎందుకంటే అలాంటి ఆత్మలే, అలాంటి మనసులు మాత్రమే ఈ ప్రపంచంలో నిజమైన వెలుగును వ్యాపించగలవు. నువ్వు ఎంత భరించావో అదంతా ఒక కారణం కోసం. నువ్వు ఇతరులకు సహాయం చేసినప్పుడు నీ మాటల్లో అనుభవం యొక్క శక్తి ఉండాలి. కాబట్టి సాయి చెప్తున్నాడు, ఇప్పుడు నీ భ్రమలను, భయాలను, పాత గాయాలను వదిలేయమని. ఇప్పుడు నీపై నమ్మకం కలిగే సమయం బిడ్డ. నీ కోసం ఎదురు చూస్తున్న కొత్త జీవితాన్ని స్వాగతించే సమయం. నువ్వు ఇప్పటి వరకు ఒక అదృశ్య శక్తి ద్వారా మాత్రమే మార్గం నిర్దేశించబడ్డావు. ప్రతి మలుపులో, ప్రతి కష్టంలో, ప్రతి కన్నీటిలో ఎవరో ఒకరు ఇంకా కొంచెం భరించే ఒక వ్యక్తిలో నువ్వు కనిపిస్తూనే ఉన్నావు. ఇప్పుడు ఒక్కసారి చూడు బిడ్డ, సాయి స్వయంగా నీ ముందు నిలబడే ఇక చాలు, నీ కొత్త ప్రారంభం వైపు నడిపిస్తాను అని అంటున్నాడు. నీ ఆగిపోయిన అదృష్టం ఇప్పుడు వేగంగా నడవబోతుందని అంటున్నాడు. నీ మాటలు ఇప్పుడు సత్యంగా మారబోతున్నాయని అంటున్నాడు. నీ కోరికలు ఇప్పుడు వాస్తవంగా మారబోతున్నాయి అంటున్నాడు. కానీ ఒక షరత్ అయితే ఉంది బిడ్డ, నీపై నమ్మకం కలిగి ఉండాలి, సాయిపై విశ్వాసం కలిగి ఉండాలి. గుర్తుంచుకో తల్లి, నువ్వు పిలవబడ్డావు, మిగిలిన వారికి ఈ సందేశం కనిపించదు. ఎందుకంటే ఇది కేవలం నీ కోసం మాత్రమే ఎన్నుకోబడ్డావు. కాబట్టి నువ్వు ఒక ప్రత్యేకం, కాబట్టి నువ్వు జాగృతి అయిన ఆత్మలలో ఒకదానివి. ఇప్పుడు నీ పూర్తి శక్తితో నిలబడే సమయం, భయాన్ని వదిలేసి ఆ నాలుగు వైపుల నడిచే సమయం వచ్చేసింది. ఎందుకంటే సాయి నీ పేరుని పిలిచాడు. నీ జీవితం ఇంతకు ముందులా ఉండదు. నీ జీవితంలో ఒక్కసారిగా అంతా మారిపోబోతుందని నువ్వు నిజంగా తెలుసుకోవాలి అనుకుంటే ఈ క్షణాన్ని అస్సలు వదులుకోవద్దు. ఎందుకంటే రాబోయే కొన్ని నిమిషాల్లో సాయి ఒక రహస్యాన్ని వెల్లడించబోతున్నాడు. ఎన్నుకోబడిన వారికి మాత్రమే తెలిసే రహస్యం. ఇప్పుడు నువ్వు వారిలో ఒకరు. నువ్వు ఇటీవల ఏదో వింతగా జరుగుతున్నది అనుభవిస్తున్నావా? కొన్నిసార్లు కారణాలు లేకుండా ఆందోళనగా అనిపిస్తోంది. కొన్నిసార్లు ఎవరో రాబోతున్నట్లు అనిపిస్తోంది. లేదా నీలో ఏదో ఒక హడావిడి జరుగుతున్నట్లు, ఒక కంపనం జరుగుతున్నట్లు అనిపిస్తోంది. ఇవన్నీ సాధారణం కాదు బిడ్డ, ఇవి సంకేతాలు. సాయి ఎవరిని ప్రత్యేక మార్పు కోసం ఎన్నుకుంటాడో అప్పుడు ముందుగా వారి చుట్టూ ఉన్న శక్తి మారుతుంది. అందుకే ఇప్పుడు నీకు జరుగుతోంది. బహుశా నువ్వు గమనించి ఉండొచ్చు, ఇటీవల నీకు గతంలో ఎన్నడూ లేని కొత్త అనుభవాలు వచ్చాయి. అసాధారణమైన కళలు వచ్చాయి. ఎక్కడి నుంచో వచ్చినట్లు అనిపించే ఆలోచనలు నీ మనసులో, గుండెలో అవి లోతులకి గుంజుకున్నాయి. ఇది సాధారణ ఆలోచనలు కాదు, ఇవి నీకు దగ్గర అవుతున్న శక్తుల సంకేతాలు. నీకు ఆశ్చర్యం కలగొచ్చు, కానీ సాయి ప్రతిరోజు ప్రతి ఒక్కరికి సంకేతాలను ఇస్తూనే ఉంటాడు. కానీ ప్రతి ఒక్కరూ ఆ సంకేతాలను అర్థం చేసుకోలేరు. నువ్వు ఆ సంకేతాలను గ్రహించగలిగిన సున్నితత్వం కలిగిన కొద్ది మందిలో ఒక్కదానివి. ఇప్పుడు నువ్వు అలా చేసినప్పుడు నువ్వు ఒక లోతైన ఆధ్యాత్మిక మార్గంలో అడుగు పెడతావు. ఆ మార్గం నిన్ను నీ నిజమైన స్వరూపంతో కలుపుతుంది. ఈ సందేశం నీకు చూపించబడింది ఎందుకంటే ఇప్పుడు సమయం వచ్చింది. నీ జీవితంలో రాబోయే మార్పు సాధారణమైంది కాదు, అది పూర్తి వాస్తవికతను తలకిందులు చేసేస్తుంది. నువ్వు నీ కోసం ఊహించుకున్న సంతోషం, సమృద్ధి, ప్రేమ, ఉద్దేశం ఇవన్నీ కూడా ఇప్పుడు నీకు దగ్గర అవుతాయి. కానీ ఒక్కటి గుర్తుంచుకో తల్లి, ఏదైనా పెద్దది జరగబోయే ముందుగా అంతా చెల్లా చెదురు అవుతుంది. తుఫాను ముందు శాంతి ఉన్నట్టు మార్పు ముందు జీవితంలో ఒక వింతైన ఆందోళన ఉంటుంది. నువ్వు ఈ ఆందోళనను ఇప్పటికే అనుభవించావు. ఇది ఏదో అసాధారణంగా జరుగుతోందని సంకేతం. సాయి నీ ఆత్మను పిలుస్తున్నాడో ఈ సమయంలో నీ చుట్టూ జరుగుతున్నదంతా ఒక పథకంలో భాగం. నీ జీవితంలో నుండి దూరం అవుతున్న వ్యక్తులు, మూసుకుపోతున్న తలుపులు, విరిగిపోతున్న సంబంధాలు, ఇవన్నీ కొత్త కొత్త శక్తి
కొత్త కొత్త వ్యక్తులు, అవకాశాలు నీ జీవితంలోకి ప్రవేశించడానికి సిద్ధం చేస్తున్నాడు నీ సాయి. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇదంతా నీ కోసమే. ఇదంతా నిన్ను ఒక నూతన ఉన్నత స్థాయికి తీసుకెళ్ళటానికి జరుగుతుంది. కొన్నిసార్లు నువ్వు ఆలోచిస్తూ ఉండొచ్చు, ఎందుకు బాబా పదే పదే విషయాలు చెడిపోతున్నాయి, ఎందుకు ప్రతిసారి ఏదో మంచి జరగబోతోంది అనుకున్నప్పుడు ఒక్కసారిగా ఆగిపోతున్నాయి. కానీ ఎప్పుడైనా ఆలోచించావా బిడ్డ? బహుశా నీ ఆత్మ చాలా లోతైంది కాబట్టి, బహుశా నువ్వు కేవలం ఈ భూమికి చెందిన దానివి కాబట్టి, నువ్వు ఉన్నత శక్తులతో సంబంధం కలిగి ఉన్నావు కాబట్టి, నువ్వు కేవలం జీవించటానికి జన్మించిన లక్షల ఆత్మల్లో ఒకదానివి కాదు. నువ్వు ఏదో మార్చడానికి, ఏదో ఒక ప్రత్యేకం చేయటానికి పంపబడిన ఒక వ్యక్తివి. అందరి జీవితంలో సౌకర్యం ఉన్నప్పుడు నీ జీవితంలో సంఘర్షణ ఉంది. అందరికీ సులభంగా అన్నీ లభించినప్పుడు నీకు ప్రతిదీ నెమ్మదిగా మరియు పొందటానికి ముందు ఏదో కోల్పోవాల్సి వచ్చింది. కానీ సాయి చెప్తున్నాడు, ఇక చాలు, ఇప్పుడు నీ సమయం వచ్చేసింది. నువ్వు సంవత్సరాలుగా ఎదురు చూసింది ఇప్పుడు నీకు లభిస్తోంది. బహుశా నువ్వు ఇటీవల చాలా అలసట, అసంపూర్ణత, భయము లేదా ఆందోళన అనుభవించి ఉండొచ్చు. కానీ తెలుసుకో తల్లి, ఇవన్నీ సంకేతాలు. నీ ఆత్మకు ఏదో పెద్దది జరగబోతోంది అని నీ మనసుకు తెలుసు. ఈ ఆందోళన ఎందుకు అని అంటే గనక, సాయి నిజమైన నీ ఉద్దేశాన్ని పూర్తి చేయబోతున్నాడు, అటువైపు నిన్ను నడిపించబోతున్నాడు. అందుకే ఇవన్నీ కూడా అనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే సాయి నీకు మాట ఇస్తున్నాడు, నిన్ను విజయం వైపు నడిపిస్తానని. నీ ఆగిపోయిన అదృష్టం ఇప్పుడు వేగంగా నడవబోతోందని, నీ మాటలు ఇప్పుడు సత్యంగా మారబోతున్నాయని, నీ కోరికలు ఇప్పుడు వాస్తవంగా మారబోతున్నాయని. కానీ ఒక్క షరతు ఉంది తల్లి, నువ్వు నీపై నమ్మకం కలిగి ఉండాలి, సాయిపై విశ్వాసం కలిగి ఉండాలి. గుర్తుంచుకో, నువ్వు పిలవబడ్డావు. నువ్వు మిగిలిన వారికి ఈ సందేశం కనిపించదు. ఎందుకంటే కేవలం ఇది నీ కోసం మాత్రమే పంపిన సందేశం, నీ కోసం మాత్రమే తీసుకొచ్చిన సందేశం. సాయి నిన్ను మాత్రమే ఎంచుకున్నాడు కాబట్టి దీన్ని నువ్వు చూడగలుగుతావు, వినగలుగుతావు. నీ సాయి మాట ఇస్తున్నాడు, నీ జీవితాన్ని ఇప్పుడు ఈ క్షణం నుంచి పూర్తిగా మార్చేయబోతున్నా. ఇక నీ జీవితంలో బాధలు, కష్టాలు, భయాలు, కన్నీళ్లు ఏమీ ఉండవు. అన్ని ఆనందాలు, సంతోషాలు, విజయాలు అన్నీ ఉంటాయి. నీ సాయి ఆశీస్సులు నీ మీద ఎప్పుడూ కూడా ఉంటాయి అంటూ బాబా గారు ఈరోజు అత్యద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు బాబా గారి మరొక అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.